ప్రహ్లాదుడికి ఆన్వీక్షకి అని ఒక విద్య నేర్పాడు ఒక ఆయన. ఎవరో తెలుసుగా ఆయనే దత్తాత్రేయుడు. నేను చెప్పలేదు, భాగవతం ఇంటికి వెళ్ళాక చూడండి. ప్రథమ స్కంధంలోనే విష్ణువుకి సంబంధించిన 22 అవతారాలు ఉంటాయి. ఆ 22 అవతారాల్లో ఒక అవతారం దత్తాత్రేయ అవతారం. శ్రీమద్భాగవతంలో ఇటు వ్యాసుడు ఇటు తెలుగులో పోతన గారు రాసిన దాంట్లో, అందులో దత్తాత్రేయ అవతారంలో ప్రహ్లాదునకు ఆన్వీక్ష్యకి అనే విద్యనిచ్చాడని ఉంటుంది చూడండి, పోతన గారు అనువాదంలో. సంస్కృతంలో కూడా ఉంటుంది. ఈ ఆన్వీక్షకి అంటే ఏమిటనుకుంటున్నారు? ఏది లాభము ఏది అలాభం, లాభాలాభము జయాజయము, ఇది మంచా ఇది చెడ్డ, ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అనే విచక్షణ కలిగించే విద్యని ఆన్వీక్షకి అంటారు. ఆ టెక్నికల్ టర్మ్స్ చూస్తే కంగారు వస్తుంది, ఏదో అని ఏమీ లేదు, శుభ్రంగా అర్థమవుతుంది సరిగ్గా చెబితే. ఈ మధ్యన పురాణం చెప్పేవాడికి వాడికి అర్థం కాక ఏదో చదువుకుపోతున్నారు అలా అనమాట. మార్జాలం అంటే ఏమిటంటే బిడాలం అన్నట్ట, బిడాలం అంటే ఏమిటంటే మళ్ళీ మార్జాలం అన్నట్ట. ఇంతకీ మార్జాలం అన్నా బిడాలం అన్నా పిల్లి అంటే తేలిగ్గా అర్థమవుతుంది. ఈ పిల్లలకి క్యాట్ అంటే అర్థమవుతుంది, లేదా మిక్కీ మౌస్ అంటే అర్థమవుతుంది. అంతేగాని వాడిని పట్టుకుని బిడాలం ప్రాప్తి వస్తూ అంటే ఏమర్థమవుతుంది వాడికి? బిడాలం అంటే బిడాలం, ఆ బిడాలం కోసం ధడాలు మన కింద పడతాడు వాడు. తేలిగ్గా చెప్పడం ఒక పెద్ద విద్య అండి. ఆన్వీక్షకి అంటే ఇదనమాట. మానవుడు పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచేలోపు ఏమి చెయ్యవచ్చు ఏమి చెయ్యకూడదు, ఏది చేస్తే మనకి శుభం ఏది అశుభం, దేనివల్ల నరకం వస్తుంది దేనివల్ల ముక్తి వస్తుంది, ఈ జ్ఞానమును ప్రసాదించే విద్యని ఆన్వీక్ష్యకి అంటారు. ఈ విద్యని ప్రహ్లాదుడికి మహానుభావుడు దత్తాత్రేయుడిచ్చాడు. ఈ ఆన్వీక్షకి అంటే ఎవరనుకుంటారు? వ్యూహలక్ష్మి. ఈవిడ 8 రూపాల్లో 8 బంధములలో వక్షస్థలం మీద ఉండి, నాయన ఈ పని చేయటం వల్ల నీకు గృహలాభం, ఇదిగో ఈ విధంగా ప్రవర్తిస్తే నీకు ఆరోగ్యం వస్తుంది, దీనివల్ల దుఃఖం వస్తుంది, దీనివల్ల నరకం వస్తుంది అని చెబుతుంది. ఆ చెప్పాలంటే ఆవిడికి సంబంధించిన ఈ 8 వ్యూహాలకి సంబంధించిన మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలి. అనుష్ఠానం చేసినప్పుడు మన ఇంద్రియాలు కదులుతే చూడండి. ఓం అనగానే ఒక ప్రాంతం కదులుతుంది, శ్రీ అనగానే ఒక ప్రాంతం కదులుతుంది, ఓం నమః అనగానే మరొక ప్రాంతం కదులుతుంది. మీరే అబ్జర్వ్ చేయండి, మీ శరీరంలో ముఖయంత్రం అంతా కదులుతుంది. ఈ కదలడం వల్ల తపస్సు అవుతుంది, తపస్సు వల్ల లక్ష్మీదేవి శరీరంలో కూర్చుంటుంది, కూర్చుంటే మనకి ఆన్వీక్షకి విద్య వచ్చేస్తుంది, లాభాలాభాలు తెలిసిపోతాయి. అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికీ ఫలానా చోట ఉద్యోగం వచ్చింది, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెడితే ఇప్పుడున్న ఉద్యోగం వదిలేస్తే నష్టమా, కొత్త దాంట్లో కడితే లాభమా, లేక కొత్త దాంట్లో నష్టమా, ఇందులో లాభమా, ఈ నిర్ణయం తీసుకోలేనప్పుడు 9 వారములు శుక్రవారములు ఈ వ్యూహలక్ష్మి మంత్రం చెయ్యండి. బ్రహ్మాండమైన ఆలోచన వస్తుంది, సరైన మార్గం మీకు తెలుస్తుంది. కాకపోతే మంత్రం ఎన్నిసార్లు ఎందుకు చెప్పిస్తున్నానంటే, మంత్ర ఉచ్చారణలో లోపం వస్తే సరి అయిన ఫలితం రాదు. శ్రీ అన్నప్పుడు శ్రీ